Everybody, subscribe the channel and click on the bell icon to receive the notification. Hello students, how are you? Welcome to my YouTube channel Commerce Everybody. Dear students, now I am going to explain the relationship between banker and customer. విద్యార్థులారా, ఇప్పుడు నేను మీకు బ్యాంకరు మరియు ఖాతాదారుని మధ్య గల సంబంధాల గురించి వివరించబోతున్నాను. బ్యాంకు మరియు ఖాతాదారునికి మధ్య అగ్రిమెంట్ వలన ఏర్పడిన సంబంధాన్ని స్థూలంగా రెండు రకాలుగా వర్గీకరించవచ్చు. డియర్ స్టూడెంట్స్, ద రిలేషన్ arised between banker and customer as per a contract can be categorized into or classified into two, as general relationship and special relationship. విద్యార్థులారా, ఈ బ్యాంకరుకు మరియు ఖాతాదారునికి మధ్య ఉన్న సంబంధాన్ని సాధారణ సంబంధము మరియు ప్రత్యేక సంబంధముగా వివరించవచ్చు. నౌ వి విల్ సీ అబౌట్ ద జనరల్ రిలేషన్షిప్. విద్యార్థులారా, ఇప్పుడు మనం సాధారణ సంబంధాన్ని గూర్చి చూద్దాం. ఈ సాధారణ సంబంధాన్ని గూర్చి తెలుసుకోవడానికి బ్యాంకరు మరియు ఖాతాదారునికి మధ్యన సంబంధాన్ని 4 రకాలుగా విభజించుకోవచ్చు. విద్యార్థులారా, డియర్ స్టూడెంట్స్, to see the general relationship between banker and customer, we can divide these relationship into 4 types, as relationship between debtor and creditor, relationship between trustee and beneficiary, and relationship between principal and agent. విద్యార్థులారా, ఈ బ్యాంకర్కు మరియు ఖాతాదారునికి మధ్యన సంబంధాన్ని రుణగ్రస్తునికి మరియు రుణదాతకు మధ్యన సంబంధంగా పేర్కొనవచ్చు. అదేవిధంగా ధర్మకర్తకు మరియు లబ్ధిదారునికి మధ్యన సంబంధంగా పేర్కొనవచ్చు. మరియు యజమానికి మరియు ప్రతినిధికి మధ్య గల సంబంధంగా కూడా దీన్ని మనం తెలుసుకోవచ్చు. విద్యార్థులారా, ఫస్ట్ విల్ సీ అబౌట్ డెటార్ అండ్ క్రెడిటార్. ముందుగా మనం బ్యాంకర్కు మరియు ఖాతాదారునికి మధ్యన సంబంధాన్ని రుణగ్రస్తుడు మరియు రుణదాతకు మధ్య గల సంబంధంగా తెలుసుకుందాం. బ్యాంకరు తన ఖాతాదారుని ఆజ్ఞలను తూచ తప్పకుండా పాటిస్తుంటుంది. విద్యార్థులారా, ఈ బ్యాంకర్కు మరియు ఖాతాదారునికి మధ్యన సంబంధాన్ని మనం రుణదాత రుణగ్రస్తుల మధ్య సంబంధంగా చెప్పుకోవచ్చు. అంటే రుణదాత ఎవరైతే అప్పిస్తారో ఎదుటివారికి అతను రుణదాత అవుతాడు. ఇక్కడ బ్యాంకులో ఖాతాదారుని డబ్బులు ఉంటుంటాయి కాబట్టి మనం ఖాతాదారుని రుణదాతగా చెప్పుకుంటాం. బ్యాంకరు ఖాతాదారుల దగ్గర నుంచి డబ్బు తీసుకుంటారు కాబట్టి డిపాజిట్ రూపంలో బ్యాంకర్ను మనం రుణగ్రస్తుగా చెప్పుకుంటాం. కాబట్టి ఈ బ్యాంకరు మరియు ఖాతాదారునికి మధ్య సంబంధాన్ని రుణదాత మరియు రుణగ్రస్తు సంబంధంగా చెప్పుకోవచ్చు. బ్యాంకు అకౌంట్లో ఎప్పటి వరకు అయితే ఖాతాదారుని సొమ్ము ఉంటుందో అప్పటి వరకు అతను బ్యాంకర్కు రుణదాత అవుతుంటాడు. విద్యార్థులారా, కాబట్టి రుణగ్రస్తు ఈ ఖాతాదారుడు ఎప్పుడైతే బ్యాంకు మీద చెక్ రాశాడో లేదా విత్డ్రా ఫామ్ రాశాడో దానిని ఆదరించవలసిన బాధ్యత బ్యాంకర్కు ఉంటుంది. బ్యాంకు మరియు ఖాతాదారుని మధ్యన సంబంధాన్ని ధర్మకర్త మరియు లబ్ధిదారుని మధ్య గల సంబంధం కూడా మనం చెప్పుకోవచ్చు. విద్యార్థులారా, ద రిలేషన్షిప్ బిట్వీన్ బ్యాంక్ అండ్ కస్టమర్ కెన్ బి known as the relationship between trustee and beneficiary. విద్యార్థులారా, బ్యాంకులో ఖాతాదారుడు తన మొత్తాన్ని దాచిపెట్టి దానిని తన యొక్క ప్రయోజనాల నిమిత్తము వినియోగించమని కోరే అవకాశం ఉంటుంటుంది. అలాంటి సిచ్యువేషన్లో బ్యాంకరు ఒక ట్రస్టీ లాగా ఉంటుంటాడు. విద్యార్థులారా,
అదేవిధంగా ఖాతాదారుడేమో బెనిఫిషరీ యొక్క స్థానంలో ఉంటుంటాడు. వెన్ కస్టమర్ ఆస్క్ టు డూ or use his funds as per his intention, then banker may act as a trustee and customer may be act as a beneficiary. And the relationship between banker and customer can also be treated as or termed as principal and agent. విద్యార్థులారా, బ్యాంకర్కు మరియు ఖాతాదారుని మధ్యన సంబంధాన్ని యజమాని మరియు ప్రతినిధి మధ్యన సంబంధం కూడా పేర్కొనవచ్చు. ఎందుకంటే బ్యాంకరు కస్టమర్ చెప్పిన పనులను చేస్తుంటాడు. అంటే అతనికి రావాల్సిన వడ్డీ వసూలు చేయమని, లేదా అతని తరపున ఇంకా ఏదైనా ఖర్చులు చెల్లించవలసి ఉంటే చెల్లించమని ఒక నిర్దిష్టమైన ఆజ్ఞిస్తుంటాడు. దాన్ని మనం స్థాయి ఉత్తర్వులు అంటాం విద్యార్థులారా. కాబట్టి ఆ స్థాయి ఉత్తర్వులను బ్యాంకు నెరవేరుస్తారు. కాబట్టి బ్యాంకర్ని మనం ఒక ఏజెంట్గా చెప్పుకోవచ్చు. అదేవిధంగా బ్యాంకర్కి ఆజ్ఞలు ఇస్తుంటాడు కాబట్టి ఖాతాదారుని మనం ప్రిన్సిపల్గా చెప్పుకుంటాం విద్యార్థులారా, ప్రిన్సిపల్గా చెప్పుకుంటాము. స్పెషల్ రిలేషన్షిప్ బిట్వీన్ బ్యాంకర్ అండ్ కస్టమర్. విద్యార్థులారా, బ్యాంకర్కు మరియు ఖాతాదారుని మధ్య ఉన్న ప్రత్యేక సంబంధం ఏంటో చూద్దాం. బ్యాంకు మరియు ఖాతాదారుని మధ్య ఉండే ప్రత్యేక సంబంధం కొన్ని ప్రత్యేకమైన లక్షణాలను కలిగి ఉంటుంది. ఈ ప్రత్యేక లక్షణాలను విధులు మరియు హక్కులుగా విభజించవచ్చు. స్టూడెంట్స్, ది స్పెషల్ characteristics between banker and customer in special relationship also understand as functions and rights. In special relationship between banker and customer, bank has a obligation to honor the checks. విద్యార్థులారా, ఈ బ్యాంకరు మరియు ఖాతాదారుని మధ్య ఉన్న ప్రత్యేక సంబంధంలో ఖాతాదారుడు ఇచ్చిన చెక్కును ఆదరించవలసిన బాధ్యత బ్యాంకర్ మీద ఉంటుంటుంది. అనగా బ్యాంకులో ఖాతాదారుడు తన ఖాతాలో కొంత మొత్తాన్ని నిల్వ ఉంచుకుంటాడు. కాబట్టి ఆ నిల్వ ఉన్నంతకాలము బ్యాంకు మీద రాసిన చెక్కులు లేదా విత్డ్రాయల్ ఫామ్స్ను ఆదరించవలసిన బాధ్యత బ్యాంకర్కు ఉంటుంటుంది. అదేవిధంగా ఖాతాదారుని ఖాతాలను రహస్యంగా ఉంచే బాధ్యత. స్టూడెంట్స్, దట్ ఇస్ రెస్పాన్సిబిలిటీ ఆఫ్ ద బ్యాంక్ టు మెయింటైన్ ద సీక్రసీ ఆఫ్ ద కస్టమర్. విద్యార్థులారా, బ్యాంకరు తమ యొక్క ఖాతాదారుల ఖాతాల వివరాలను సీక్రెట్గా అంటే రహస్యంగా భద్రపరచవలసిన బాధ్యత ఉంటుంది. Now we'll see the rights of banker. విద్యార్థులారా, బ్యాంకర్కు ఉండే హక్కులు ఏంటో ఇప్పుడు మనం చూద్దాం విద్యార్థులారా. అందులో ఒకటి లీన్ హక్కు, రైట్ ఆఫ్ లీన్. అంటే బ్యాంకరు ఖాతాదారు నుంచి రావాల్సిన అప్పులు వసూలయ్యే వరకు ఈ ఖాతాదారుడు బ్యాంకు వద్ద పెట్టిన సెక్యూరిటీలను తమ వద్ద ఉంచుకునే హక్కు కలిగి ఉంటుంది. ఇలాంటి హక్కును మనం లీన్ హక్కు అంటాము. డియర్ స్టూడెంట్స్, whenever the amounts given by the banker to the customer not yet received, bank has a right to keep the securities of the customer in the bank up to the date of clearance of the loans. And ఖాతాదారుని ఖాతాలను కలిపే హక్కు. బ్యాంకర్ హ్యాస్ ఎ రైట్ టు కంబైన్ అకౌంట్స్. విద్యార్థులారా, బ్యాంకులో ఖాతాదారునికి ఒకటి కాకుండా రెండు అంతకంటే ఎక్కువ ఖాతాలు ఉన్నప్పుడు వాటిని బ్యాంకర్కు అనుకూలంగా లేదా బ్యాంకర్కు ప్రయోజనాన్ని చేకూర్చే విధంగా ఖాతాదారుని ఖాతాలను కలిపివేసే హక్కు ఉంటుంది విద్యార్థులారా. బ్యాంక్ హ్యాస్ ఎ రైట్ టు కంబైన్ ద అకౌంట్స్ ఆఫ్ కస్టమర్ ఫర్ ద సేక్ ఆఫ్ బ్యాంక్. ఖాతాదారుని ఖాతాను ముగింపు చేసే హక్కు. బ్యాంక్ హ్యాస్ ఎ రైట్ టు క్లోజ్ ద అకౌంట్స్ ఆఫ్ ద కస్టమర్. విద్యార్థులారా, బ్యాంకరు తమ యొక్క
లో బ్యాంకింగ్ కార్యకలాపాలను రెగ్యులర్గా లేదా సక్రమంగా జరపనప్పుడు అలాంటి ఖాతాలను ముగింపు చేసే హక్కు బ్యాంకర్కు ఉంటుంది. ఇలాంటి ఖాతాలను నిద్రించే ఖాతాలుగా చెప్పుకుంటారు విద్యార్థులారా. కాబట్టి ఆ బ్యాంక్ ఖాతాలో ఇలాంటి ట్రాన్సాక్షన్ లేనట్లయితే వాటిని ముగించే హక్కు బ్యాంకర్కు ఉంటుంటుంది. తర్వాత చెల్లింపుల వినియోగపు హక్కు అంటే ఖాతాదారుడు బ్యాంకుకి ఇవ్వాల్సిన బాకీలను ఇచ్చి అతను ఆ మొత్తాన్ని దేనికోసము ఏ బాకీ కోసము వాడాలో కనుక చెప్పనట్లయితే అప్పుడు బ్యాంకరు ఆ మొత్తాన్ని గడువు తీరిపోయే రుణాలకు వాడుకునే హక్కు ఉంటుంటుంది. అట్లా కాకుండా ఖాతాదారుడు బ్యాంకుకు డబ్బు చెల్లించి ఆ డబ్బును ఏ ఖాతా మీద వాడాలో ఏ ఖాతాకు జమ అయ్యాలో చెప్తే తప్పనిసరిగా ఆ ఖాతాకు మాత్రమే జమ అయ్యాలి. ఆ విధంగా ఖాతాదారుడు చెప్పినట్లయితే బ్యాంకరు సహజంగా గడువు తీరిపోయే ఆ యొక్క రుణానికి దీన్ని వాడుకునే హక్కుని మనం చెల్లింపుల వినియోగ హక్కుగా చెప్పుకుంటాం విద్యార్థులారా. వడ్డీ మరియు ఖర్చులను వసూలు చేసే హక్కు రైట్ టు కలెక్ట్ ఇంట్రెస్ట్ అండ్ ఎక్స్పెన్సెస్. విద్యార్థులారా, బ్యాంకర్కు తనకు రావాల్సిన వడ్డీ మరియు ఖర్చులను వసూలు చేసే హక్కు ఖాతాదారుల మీద ఉంటుంటుంది. బ్యాంక్ ఎప్పుడైతే ఖాతాదారులకు అప్పు ఇవ్వడం జరిగిందో ఆ అప్పు మీద వడ్డీని వసూలు చేసుకునే హక్కుతో పాటు ఆ బాకీకి సంబంధించిన ఏవైనా ఖర్చులు చెల్లించినట్లయితే అప్పుడు ఆ ఖర్చులను కూడా ఖాతాదారు దగ్గర నుంచి వసూలు చేసే హక్కు బ్యాంకర్కు ఉంటుంది. ఇఫ్ ఎనీ ఎక్స్పెన్సెస్ పెయిడ్ బై ద బ్యాంకర్ ఫర్ కలెక్షన్ ఆఫ్ ఇంట్రెస్ట్ అండ్ అదర్ అమౌంట్స్ that bank charges also to be or bank expense also to be collected from their customer or the students. నెక్స్ట్ లాభదాయకం కాని ఖాతాల నిర్వహణ ఛార్జీలు మెయింటెనెన్స్ ఛార్జెస్ ఆఫ్ అన్ప్రొడక్టివ్ అకౌంట్స్. విద్యార్థులారా, బ్యాంకరు తమ బ్యాంకులో ఉన్న ఖాతాలను రోజు లేదా పీరియాడికల్గా నిర్వహించవలసిన అవసరం ఉంటుంది. కానీ కొన్ని ఖాతాల యొక్క పరిస్థితి మనం గమనించినట్టయితే అందులో ఏ విధమైన బ్యాంకింగ్ కార్యకలాపాలు కొన్ని నెలలు లేదా సంవత్సరాల్లో కూడా జరగవు విద్యార్థులారా. అలాంటి ఖాతాలను మనం అన్ప్రొడక్టివ్ అకౌంట్స్గా చెప్పుకుంటాము, అనుత్పాదక ఖాతాలుగా చెప్పుకుంటాము. వీటిని నిర్వహించడం కోసము బ్యాంకర్ సంవత్సరానికి ఒక నిర్దిష్ట మొత్తాన్ని వసూలు చేస్తుంటుంది. సో ఆ విధంగా లాభదాయకం కాని ఖాతాలను ప్రతి సంవత్సరము బ్యాంకింగ్ ఖాతాలలో నిర్వహించడానికి గాను సంవత్సరానికి ఖాతా దగ్గర ₹2, ₹3 ఈ విధంగా కనీస మొత్తాలను వసూలు చేసే హక్కు బ్యాంకులకు ఉంటుంది విద్యార్థులారా. తర్వాత లిమిటేషన్ చట్టం వర్తింపు, లా ఆఫ్ లిమిటేషన్ యాక్ట్. విద్యార్థులారా, ఈ బ్యాంకింగ్ కార్యకలాపాలకు కూడా లా ఆఫ్ లిమిటేషన్ యాక్ట్ అనేది వర్తిస్తుంటుంది. సహజంగా ఖాతాలను లేదా అగ్రిమెంట్లను ఏర్పాటు చేసుకున్నప్పుడు ఒక నిర్దిష్ట కాలం లోపు వాటిని నెరవేర్చాలి. అంటే అప్పు తీసుకున్న తర్వాత ఆ అప్పును నిర్దిష్టమైన కాలంలో లేదా ఆ కాలంలోపు తిరిగి చెల్లించాల్సిన బాధ్యత ఖాతాదారు మీద ఉంటుంది. ఆ విధంగా చెల్లించినప్పుడు దాని లిమిటేషన్ కాలం ముగించే లోపలనే బ్యాంకరు ఆ ఖాతాదారుని మీద తగిన చర్య తీసుకునే అవకాశం ఉంటుంది విద్యార్థులారా. దీనిని మనం లిమిటేషన్ చట్టం వర్తింపుగా చెప్పుకుంటాము. విద్యార్థులారా, ఇంకా మీలో ఎవరైనా మన కామర్స్ డిబడి ఛానల్కు సబ్స్క్రైబ్ కానట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ అవ్వండి. మరియు ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కు షేర్ చేయండి, దీన్ని లైక్ చేయండి.